ఎల్లలోకమందు ఏ వస్తువున్నదో, ఎల్లలోకమందు ఏ వస్తువున్నదో, తల్లి పిల్లనందు తగులునది నిస్తరంగమార్ధి నియతిని చూడుము, విశ్వదాభిరామ వినురవేమో. లోకాలన్నింటా వ్యాపించి ఉండే ప్రేమతత్వం ఏదైతే ఉందో అదే భగవత్తత్వము. అది తల్లి పిల్లల మధ్యలో ఉండే ప్రేమ లాంటిది. వంచనలకు లొంగక అలలు లేని సముద్రం వలె ప్రశాంతుడైన ఆ భగవత్తత్వాన్ని కనుక్కోవలసి ఉన్నది. కూడదేమి చేసి కులమేమి చేసను, భూమి ఏమి చేసి ముంది కట్టి, నరుడు పడెడు పాట్లు నగుబాట్లు చూడరా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. కర్మల వల్లనే తనకు కలిగే కష్టసుఖ పరంపరలు ఏర్పడునన్న తెలివిడి లేక ఉపవాసాలు చేసి కుల నివాసాలు ప్రగల్భాలు పలికి నరుడు శ్రమపడితే లాభం లేదు. వీటిని వదిలి మోక్షం కోసం ప్రయత్నించాలి. తిరుతనాడు నీవు చేసిన కర్మంబు మరతువేము మదిని మల్లడించి, తరిమి ముట్టుజావు తలపడినప్పుడు విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పటి కర్మలను మరిచిన అవి మరణ సమయంలో వెన్నంటి వస్తాయి. వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. నరజన్మముతా నెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై, కొరగాని పనులు నర్చిన తిరిగి యథోగతికి నేగు విరముగవేమా. మానవ జన్మ ఎత్తిన పిదప పరమాత్మను తెలుసుకోవాలి. అలా చేయక పాపబుద్ధితో చెడు పనులకు పూనుకుంటే అధోగతి పాలగుదురు. పాపమునగవేది పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలియుండు, కర్మజనుడుగాక కనగలిగిన ఎడ పాప భయము లేదు పరగవేమా. మనము చేయు కర్మల యందే పాపం అనేది ఇమిడి ఉన్నది. అంతేకాని అదెక్కడో మరే దేశంలో లేదు. కర్మపరుడు కాకుంటే పాప భయమే లేదు.
మంచి గంధముగన మనసు రంజిల్లును. ఎంతో వాసననుచు నిన్నుచుందో తానెరుంగనేరు తమ పూర్వవాసన. విశ్వదాభిరామ వినురవేమ. మంచి గంధం గొప్పదని, మంచి వాసనతో కూడుకున్నదని జనులు మెచ్చుకుంటారు. కానీ తమ పూర్వజన్మ వాసనను మాత్రము గ్రహించలేరు. మానసమున మంచి మల్లె పూల చవికి బావి చోట చేసి బాలగూడి. భోగినయ్యదనమోయే పోగానవు, భోగినయ్యదనన మోయ పోగానవు. విశ్వదా అభిరామ వినురవేమ. ఆ మనుజుడు తోటలో బావిత్రవి మల్లెపందిరి నీడన యువతీ లలామతో వినోదించునను ఊహతోనే కాలం గడుస్తుంది. పని మాత్రం సాగదు. ప్రయత్నం స్పష్టంగా ఉండాలి. ఊహలతో ముక్తి లభించదు. సేతువందుమునగ క్షితికాకి తెలుపౌని, కాశికే గగ్రద్ద గరుడుడౌనే. మదరి కరుగ వృద్ధు బాణుడు కాడయా. విశ్వదాభిరామ వినురవేమ. రామేశ్వరం దగ్గర మునిగినంత మాత్రాన కాకి తెల్ల రంగులోకి మారదు. కాశీకి పోయిన గ్రద్ద అనే పక్షి గరుడ పక్షి కాలేదు. బద్రీనాథుని దర్శనం వల్ల వృద్ధుడికి బాలుడయ్యే యోగం ఉండదు. అంతా కర్మాధీన వర్తనం. మృత్యుయాత్రకేగ ముల్ల విడుచుగాని, మృక్క వృద్ధు లేదు మొనసి ఎప్పుడు. కుక్క ఇల్లు సచ్చి కుండను మోయునా. విశ్వదా అభిరామ వినురవేమ. మూటలు ఇప్పటానికే దొంగ యాత్రలకు వెళ్తాడు తప్ప దేవుడిని దర్శించడానికి మాత్రం కాదు. కుక్క ఇంట్లోకి జొరబడి కుండల్ని దొర్లించడానికి తప్ప మొయ్యడానికి మాత్రం కాదు. మురికి తోలుకంత మది చింత, నరకమబ్బ చింత నలుగుడంత. పరము గోరినంత భయనగునీ చింత. విశ్వదాభిరామ వినురవేమ. మనోవిచారాలన్నిటికి మూలము మనిషికి సదా మదియందు విషయభోగ వాంఛకు పురిగొల్పే యోనిని గురించిన ఆలోచనయే మాత్రం. ఈ ఆలోచన నలుగురిలోనే ఉంది. నరకమంతా అదే ఆలోచన. పరము గురించి చేస్తే ముక్తి అయినా దక్కుతుంది గదా. అలను గుడుగ పుట్టినప్పుడే క్షయము
లక్ష్మి కనుటలేదు ఇలను భోగ భాగ్యమీ తీరగానరు విశ్వద అభిరాము వినురవేమో. బుడగ నీటిలోనే పుడుతూనే పేలిపోతుంది. కలలో ఎంత సిరి కనిపించినా దక్కదు. అలాంటిదే ఇహలోక భాగ్యం దొరికినట్లే దొరికి మాయమవుతుంది. ఎంచుకంత సుఖమే ఈ రేడు జగమును కంచమునకు పిల్లి కాచినట్లు పంచబానువారి వడనుచునాశంత్రు విశ్వదాభిరామ వినురవేమ. స్వల్పమైన కామం సుఖం కోసం లోకాలన్నీ ఆశపడుతున్నాయి. ఆకలితో ఉన్న పిల్లి కంచంలోని తిండికి కాచుకొని కూర్చున్న రీతి ఇది. ఎరుక కన్నెను సుఖమే లోకమున లేదు ఎరుక నెరుగనెవనికెరుకలేదు ఎరుక సాటి దొరుకే ఎరుకయే తత్వము విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞానమే సుఖప్రదమైనది. దానిని తెలుసుకోవడమే కష్టం. దానికదే సాటి, అదే గొప్ప తత్వం. తనకు ప్రాప్తి లేదు దాతయీ లేదంచు నరుల దూరుటెల్ల నాగు బుద్ధి కలిమిలేమి కథన కష్టమై తోచురా విశ్వదాభిరామ వినురవేమ. లేని వల్ల కష్టంగా కనిపించవచ్చు. అలాగే దాతలెవరూ లేరని విచారించవచ్చు. కానీ ఎలా ఉన్నా ఎవరినీ నిందించే ప్రయోజనం లేదు. ప్రాప్తం లేనిదే ఏదీ రాదు. తనదు నీడ శిశువు తాదూచుచుండును తనదు నీడ జూచి తన్ను మరచి పనులు నర్చుచుండు భ్రాంతులనే మందు విశ్వదా అభిరామ వినురవేమ. శిశువులు తమ నీడని చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అలాగే పెద్దలు తన జీవితంలో గతించిపోయిన జ్ఞాపకాల ఛాయ చూసి నేను మరచి కర్మబద్ధులై వర్తిస్తూ ఉంటారు. ఉపజిహ్వకు ప్రాదిక్కున త్రిపుటికి మధ్యంబునందు దీపము తానై జపియు
తపస్విని కనుగొన్నవాడు ధన్యుడు వాడపోవేమనా. ఆజ్ఞాచక్రమునకు మధ్యలో జిహ్వకు పైభాగాన ఏదైతే ముక్తికాంత ఉన్నదో ఆ సాధన చేయుట వల్లనే మరుజన్మ లేక తరించగలరు మానవులు. ఈ విద్యను గురువు సమక్షములో అభ్యసించిన గాని సిద్ధించదు. పుట్టు ముగ్ధ తిరిగి పోయడు ముగ్ధ తేర ముగ్ధ తన్ను తెలియలేడు. ఉన్న నాటికైనను ఉపకారి కాలేడు. విశ్వదాభిరామ వినురవేమ. మనుష్యుడు పుట్టుకతో మూఢుడు. వెడలిపోవు సమయమందును వివేచన నశించును. అది తెలియక మూఢుడు తన జీవిత కాలంలో ఉపకారి కాలేకపోవచున్నాడు. ఆకలి కొని వచ్చనని పరదేశికి పట్టడైన పెట్టలేడు. లంజెదాని కొడుకు నంజలకిచ్చును. విశ్వదాభిరామ వినురవేమ. పాపకర్ముడు ఆకలితో వచ్చే భిక్షకుడికి అన్నం పెట్టడు. కానీ వేసల కోసం మాత్రం ఎంత ధనమైనా వెచ్చించగలడు. ధర్మ మార్గములను తప్పుగా దూచును. కర్మజీవి నేను గానలేడు. నిర్మల హృదయుడు నిరూపముననుండు. విశ్వదాభిరామ వినురవేమ. కర్మబద్ధుడు ధర్మ మార్గములను తప్పులని భావించును. నిర్మలమైన హృదయంతో ప్రయత్నిస్తే ఆత్మరూపం అందుకోవచ్చును. ఆది తుదల నరయ కల్పుడై దినమెల్ల పూర్పు చేత బుద్ధి మరిగి తిరుగు. మ్రాను మ్రాను తిరుగు మహికోతి కైవడి. విశ్వదాభిరామ వినురవేమ. స్థిరమైన బుద్ధి లేనివాడై మూర్ఖుడు ఒక చెట్టు నుండి మరో చెట్టుకు తిరిగే కోతి వలె తుదిలేక తిరుగుతూనే ఉంటాడు. నింగిన గయువాడు నెరిలోకముననేడు. భంగి త్రాగువాడు బలియబూడు. కుంగయోగములను కోర్కునడంగునా. విశ్వదాభిరామ వినురవేమ. కొంగల్లా దొంగ జపం చేసే యోగులు గంజాయి త్రాగుతూ ఆకాశంపై ఎగురుతూ
తామంటూ హంగు చేసి ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు. వారిని మాత్రము నమ్మరాదు సుమా, వారి కోరికలు ఎన్నో ఉన్నాయి. పదియ సంగతములు 10 సార్లు చేసిన తప్పుదారి దృక్క దారుఢ్యముడవు కూడదేలయట్టి కుదిరిక మాటికి విశ్వదాభిరామ వినురవేమా. 10 తప్పులు 10 సార్లు చేస్తే అది అలవాటైపోయి తప్పుదారి త్రొక్కడానికి శక్తిగా పరిణమిస్తుంది. అదే మంచిదారి త్రొక్కే విషయంలో జరిగి ఉండేటట్లయితే ఎంతో మంచిది. మనసులో నిముక్తి మరి ఒక్క చోటను ఎదుకబోవాడు ఎర్రివాడు గొర్రెడంక బట్టి గొల్లవగ కురీతి విశ్వదా అభిరామ వినురవేమా. ముక్తి మార్గము మనస్సులోనే ఉంది. దానికోసం ఇతర చోట్ల వెతకనవసరం లేదు. అలా వెతకడం అంటే గొర్రె పిల్లని చంకన పెట్టుకుని ఉంచుకున్నంటే ఊరంతా వెతికినట్లవుతుంది. మురికిలోన పుట్టి మురికిలోనే పెరిగి మురికి తనువుకింత మురిపెమేల మురికెరింగిన తడు మురికిలో గుట్టునా విశ్వదాభిరామ వినురవేమా. శరీరం మురికిలో పుట్టి మురికిలో పెరుగుతున్నది. దీనిని గొప్పగా భావించడం దేనికో. తత్వం తెలిసినవాడు మురికిలో పడి తిరిగి జన్మించకోరడు. స్థిరులుగాక క్షుద్ర జీవులలో చేరి హెత్తు తగ్గులందు హీనమతులు గాజ పిల్లనగుచు గ్రక్కున చెడుదురు విశ్వదాభిరామ వినురవేమా. స్థిరులుగాక నీచులలో చేరి ఎక్కువ తక్కువలు గల పొందేవారు హీనబుద్ధులే అవుతారు. వీరు గాడిద పిల్లల్లా చెడిపోతారు. కర్మమయుడు కాక కర్మంబు తెలియుడు కర్మజీవి మేలు గానలేడు నీరు సారకలోతు నికరము తెలియడు విశ్వదాభిరామ వినురవేమా. కర్మము అనుభవిస్తే తప్ప దాని తత్వము తెలియదు, మంచి తెలియదు, నీటిలో దిగిన గాని లోతు తెలియదు. తనకు ప్రాప్తి లేక జ్ఞానము చిక్కదు దైవ నిందవల్లి తనముగాదే కర్మజీవునేల కర్మంబు తెలియడు విశ్వదాభిరామ వినురవేమా. ప్రాప్తం లేనిదే ఏమీ లభించదు. దైవాన్ని నిందించి ఉపయోగం ఏమిటి? అంతటా కర్మే కారణం.
తనదు కర్మ చేత తాను లోకములోన తనదు తల్లి గర్భమునను అతను పుట్టే తనదు కర్మ మరచి తగనివి చేయునా విశ్వదాభిరామ వినురవేమా. పూర్వజన్మ కర్మము వల్లనే తల్లి గర్భమున పుట్టుకతో కలుగుతుంది. దీనిని మర్చిపోయి మూర్ఖుడు తగని పనులకు సిద్ధపడి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. తెలివినంబలేక తిరమును బడయక తిరుగున స్థిరుడై దేహి జగతి తిరుగనేల కర్మ కలియదు జ్ఞాని విశ్వదాభిరామ వినురవేమా. దేహి జ్ఞాన శూన్యుడై స్థైర్యం పొందలేక లోకమునందు సంచరించుచుండును. జ్ఞాని అయి కర్మము తెలుసుకొనుట ఉత్తమము సుమా.